నాకు మొత్తం 19 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్. సార్ నేను అన్ని టాప్ కాలేజెస్లో వర్క్ చేశాను అనమాట. కాకపోతే టాప్ ర్యాంక్స్ కూడా ప్రొడ్యూస్ చేసాం. మేము ప్రొడ్యూస్ చేసిన క్లాసెస్లోనే కొంతమంది పిల్లలు అసలు ఏం ర్యాంకులు రాని పిల్లల్ని కూడా చూసామన్నమాట. అంటే ఈ 2 ఇయర్స్ అయిపోయేసరికి ఒక్కొక్కసారి మాకు వాళ్ళ పేర్లు కూడా తెలియవు, పిల్లల పేర్లు. అంటే మేము వెళ్తున్నాం, చెప్తున్నాం, వస్తున్నాం. ఏదన్నా పిల్లల్ని మోటివేట్ చేద్దాం అని అనుకునేసరికి ఒక 2-3 మంత్స్ కల్లా మళ్ళీ బ్యాచెస్ సెగ్రిగేట్ అయిపోతూ ఉంటారు. అంటే మళ్ళీ మనం అసలు ఏం చెప్తున్నాం, ఎంతమందికి రీచ్ అవుతుంది, ఇట్లాంటివన్నీ కూడా మాకు చాలా పించింగ్ అనిపించాయి అనమాట. అంటే మేము ఎన్ని ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేసినా కానీ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్. కాబట్టి ఒక మోటో తోటి మేము ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి అధ్యాపక్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసామండి. ఇక్కడ మా ఇంటెన్షన్ కూడా ఏంటంటే ఫస్ట్ అసలు పేరెంట్కి తెలియాలి, అంటే ఏం చదువుతున్నాడు, ఎన్ని మార్క్స్ రావాలి, ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. పేరెంట్స్ వచ్చి మా దగ్గర అడ్మిషన్కి వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు, సార్ మా పెద్ద బాబుకి ఐఐటి రాలేదండి, కనీసం ఎంసెట్ కూడా రాలేదు, కనీసం ఈ బాబుకి మీరు ఎంసెట్ అన్నది ఇప్పించండి అంటారు. అంటే పేరెంట్కి అసలు తెలియాల్సింది ఏంటంటే ఐఐటి అడ్వాన్స్ వచ్చిన వాళ్ళకి మెయిన్స్ వస్తుంది, మెయిన్స్ వచ్చిన వాళ్ళకి ఎంసెట్ కూడా వస్తుంది అనమాట. అంటే ఇక్కడ వాళ్ళు కాన్సెప్చువల్గా నేర్చుకుంటే అన్ని కొట్టగలుగుతారు. ఆ కాన్సెప్చువల్ లెర్నింగ్ అనేది మిస్ అవుతుంది. ఇది తెలియాలంటే పిల్లలకి ఒక అవేర్నెస్ ఉండాలి, మరి ముఖ్యంగా పేరెంట్స్ కూడా ఉండాలి. అండ్ పిల్లల్ని మనం ప్రతి వారం ఒకసారి పిలిచి మోటివేట్ చేసుకొని వాళ్ళతో పర్సనల్గా మాట్లాడితే వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి పర్సనలైజ్డ్ గైడెన్స్ ఇవ్వగలుగుతాం. అంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా చెప్తా ఉంటారు, మా బాబు ఫోన్ తీసుకుంటున్నాడు అంటే ఎక్కువ వినట్లేదు, చేయట్లేదు అంటారు. కానీ మనం ఓల్డ్ జనరేషన్తో కంపేర్ చేసి ఇప్పుడు జనరేషన్ కిడ్స్ దే ఆర్ కరెక్ట్ అని చెప్తాను నేను. పిల్లలకి అదే చెప్తా, పేరెంట్స్కి అదే చెప్తా. అంటే ఇప్పుడు మేము 10 daysలో నేర్చుకున్న కాన్సెప్ట్ వాళ్ళు 1 week లేకపోతే 1-2 daysలో కూడా నేర్చుకోగలుగుతున్నారు. అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆల్సో. అంటే మనం దాన్ని రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళని మనం ఎట్లా గైడ్ చేయాలి, వాళ్ళని రైట్ వేలో ఎట్లా తీసుకెళ్ళాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటి అధ్యాపక్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేస్తాం.